మరోసారి ప్రధానిగా మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ కేబినెట్ లో పలువురు కీలక సభ్యులకు పదవులు దక్కాయి. ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారికి అధిష్టానం నేతలు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు ఏపీ నుంచి ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు అలాగే కేంద్ర మంత్రులుగా ఇవాళ బాధ్యతలు తీసుకోబోతున్నారు. మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, చిరాగ్ పాస్వాన్, జితిన్ రామ్ మాంఘీ, అనుప్రియా పటేల్, జయంత్ చౌదరి, కుమారస్వామిలు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కినట్లు సమాచారం అందుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాళ సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 క్యాబినెట్ సంబంధించినటువంటి 3.0 క్యాబినెట్ పైన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న దానిపైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేటటువంటి వారికి ఇప్పటికే కొంతమందికి ఫోన్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అంశంలో మిత్రపక్షాలకు 5 నుంచి 8 క్యాబినెట్లు దక్కేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాంతో పాటు కొన్ని కీలకమైనటువంటి శాఖలన్నింటినీ కూడా బీజేపీ తన వద్దే అంటపెట్టుకోబోతుంది. దాంతో పాటు మరొక వైపు క్యాబినెట్ సంబంధించినటువంటి ఈ రోజు జరిగేటటువంటి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నారు. దాంట్లో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఆ గతంలో కేంద్ర సహాయక మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్, దీంతో పాటు వైపు ఏపీకి సంబంధించినటువంటి మరొక ఇద్దరికి ఆ కేబినెట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఓవరాల్ గా 30 మంది కేబినెట్ లోకి తీసుకునేటటువంటి అవకాశంగా 30 మంది కూడా ఈ రోజు ప్రధానమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 ఎంపీలు ఉన్నటువంటి సమయంలో కిషన్ రెడ్డికి కేంద్ర సహాయక మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 8 ఎంపీలు గెలిచినటువంటి సందర్భంగా ఇద్దరిని కేబినెట్ లో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కలుగుతుంది. మరి నెక్స్ట్ కేబినెట్ లో ఏమైనా మహిళా కోటలు విద్యార్థులకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. 8 మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి 8 మంది ఎంపీలు కూడా సీనియర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎవరికి చోటు కల్పిస్తారు ఇద్దరితో పాటు మరి ఇంకా ఎంతమందికి చోటు కల్పిస్తారని మాత్రం ఆసక్తికరంగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాదిరి తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే మొత్తంగా 5గురికి కేబినెట్ లో చోటు దక్కింది అన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 5గురు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న నేపథ్యంలో చూస్తే మాదిరి ఇక్కడ మనం ప్రధానంగా ఒకటి గమనించాలి. ఎందుకంటే ఏపీకి సంబంధించి, ఎందుకంటే కూటమి బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించి చాలా కీలక రోలు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రానందువలన పూర్తి దాంతో ఏపీకి సంబంధించినటువంటి కూటమి కీలక పాత్ర పోషించింది. దాంట్లో భాగంగా ఏపీకి సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటికే ఇద్దరికి చోటు కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి చోటు కల్పించినటువంటి నేపథ్యంలో మరొకవైపు తెలంగాణ నుంచి ఇద్దరు, అదేవిధంగా టీడీపీ అటు బీజేపీకి మొత్తం ఓవరాల్ గా 5గురు కేబినెట్ లో కల్పించడం జరిగింది. ఎందుకంటే బాబుకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆయన మద్దతు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీకి కేంద్ర కేబినెట్ లోకి 3 తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే దీంతో పాటు మరొక వైపు రాబోయేటటువంటి రోజుల్లో కొత్త కేబినెట్ మరొక కేబినెట్ లో కూడా మరికొంతమందికి అవకాశం కల్పించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 ఉన్నటువంటి ఎంపీలు ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రాధాన్యత కల్పించారు. దానిలో భాగంగానే గతంలో ఒక ఎంపీని కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. తాజాగా 2 ఎంపీలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక రాబోయేటటువంటి రోజుల్లో మరొక కేబినెట్ లోకి మరికొంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మరింత బలపరచడంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఏదైతే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని
పూర్తిగా బాగా వేయాలనేటువంటి నిర్ణయంలో ఉంది కాబట్టి కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలకి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.